వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అచింత్య. టుడే టాపిక్ వచ్చేసరికి ప్రస్తుత కాలంలో మహామంత్రాలు ఉన్నాయా? అవి సిద్ధించాలంటే ఏం చేయాలి? లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మహామంత్రాలు. అసలు ఈ మహామంత్రాలు అంటే ఏంటి? మహామంత్రాలు ఒకటి ఏక అనగా బీజాక్షరం నుంచి మొదలు. బీజ అంటే ఒకటే. బీజ అంటే మీకు ఇంకా బాగా విపులంగా చెప్పాలంటే బీజ అంటే గింజ, విత్తనం, లేకపోతే బియ్యపు గింజగా మీరు పరిగణించవచ్చు దాన్ని. మీ ఆలోచనకి అర్థం అవ్వాలంటే, మీ బుద్ధికి అర్థం అవ్వాలంటే ఒక అన్నం మెతుకు అనుకోండి, అది బీజాక్షరం వంటిది. అయితే ప్రస్తుత కాలంలో అందరూ మహామంత్రాలకే మొగ్గు చూపిస్తారు, కానీ బీజాక్షరాల్ని పెద్దగా పట్టించుకోరు. ఈ బీజాక్షరాల్లోనే శక్తి దాగి ఉంటుంది. వాటినే మనం మహామంత్రాలుగా సిద్ధించుకోవటానికి ప్రయత్నానికి మనకి ముందుకి దోహదపడుతూ ఉంటాయి. ఇవే పవర్ హౌసెస్, ఒక రకంగా చెప్పాలంటే టార్చ్ బేరియర్స్. ఎప్పుడైనా నువ్వు ఎనర్జీని బిల్డ్ చేసుకోవాలంటే బీజాక్షరం నుంచే నువ్వు సిద్ధించుకోవాల్సి ఉంటుంది. ఎలాగైతే ఒక చెట్టు తన విత్తనం నుంచి మహావృక్షంగా ఎలాగైతే మారుతుందో, వృద్ధి చెందుతుందో, అలాగే నీ యొక్క సిద్ధి గాని, నీ యొక్క బుద్ధి గాని, నీ యొక్క జ్ఞానం కానీ, నీ యొక్క అన్వేషణ కానీ, అయినా కానీ అదే విధంగా ఒక చెట్టు ఎలాగైతే దాని యొక్క గుణాన్ని ప్రస్తుతం చేస్తుందో, అలాగే నీ యొక్క బుద్ధిని, సిద్ధిని కూడా అలాగే పరిగణించడం అంటే అలాగే దాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు బీజాక్షరం అని చెప్పాను. అంతం వచ్చేసరికి మనకు అందరికి బాగా తెలిసిందే, హరే రామ్ హరే కృష్ణ మంత్రం తెలుసు. 32 ఉంటాయి దాంట్లో. హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దీని ద్వారా మనశ్శాంతి కలుగుతుంది, అంతే కానీ ఎటువంటి మీరు కోరుకున్నటువంటి మంత్రాల చిత్తకాయలు రాలాలి అనే బుద్ధితో కలిగి ఉంటే మాత్రం దీనివల్ల మీరు ఏమీ పొందలేరు. దీనివల్ల ఒక శాంతి మాత్రమే వస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది. తద్వారా మీ యొక్క డైలీ పనులు ఉంటాయి కదా, మీ నిత్యావసర పనులు ఏవైనా సరే ప్రశాంతంగా చేసుకోగలిగే సిద్ధిని కలిగిస్తుంది. ఇక్కడ సిద్ధి అంటే మీరు అనుకున్నట్టు మాయలు కాదు, అవన్నీ ఏమి కాదండి. అవన్నీ జస్ట్ ట్రిక్స్, లాజికల్ ట్రిక్స్. లాజిక్ గా ఆలోచిస్తే అవి ఎలా వచ్చినాయి అనేది మీకు బాగా అర్థమవుతుంది. విభూతి తీయటాలు, లింగాలు తీయటాలు, వాచీలు తీయటాలు, వస్తువులు తీయటాలు. చిన్న పాలసీ ఉందండి, న్యూటన్స్ పాలసీ. ఇన్ దిస్ ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. ఎనర్జీ అనేది ఖాళీ స్పేస్ లో క్రియేట్ అవ్వదు, ఎంటీ స్పేస్ లో అనేది అది జనరేట్ అవ్వదు. అలాగే డిస్ట్రాయ్ అంటే నాశనం అవ్వదు. అసలు అక్కడ పుట్టడానికి ఆస్కారం లేదు. అక్కడ ఏదైనా 2 గుణాలు ఉంటేనే వాటి యొక్క రియాక్షన్స్ ఉంటాయి. వాటికి రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఆడ మగ, స్త్రీలింగం, పురుషలింగం, అది ప్రతి ఒక్క జీవిలోనూ ఉంటుంది. అది లేకుండా ఏ జీవి అనేది లేదు. ఆఖరికి ఆటమ్స్ కూడా అంతే. ఖచ్చితంగా మన ఇంగ్లీష్ శాస్త్రవేత్తలు, బ్రిటిష్ శాస్త్రవేత్తలు
ఫారెన్ శాస్త్రవేత్తలు కాదండి, మన యొక్క వేదాలలో చూసుకుంటే మీకు ఆధారాలు దొరుకుతాయి. వేద జ్ఞానం కలగాలంటే ముందు సంస్కృతం తెలియాలి. సంస్కృతం, సాంస్క్రిట్ లాంగ్వేజ్ మీద పట్టు సాధిస్తే ఖచ్చితంగా అర్థాలు తెలుస్తాయి. ఇంకొక విషయం, యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారతః అజ్ఞానమధర్మస్య సంభవామి యుగే యుగే. తెలుసు కదా, దీని యొక్క అర్థం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. దాన్నే వేదాంతం అంటారు. దాన్ని వేదాంతం అని కొట్టేస్తారు అంతేకాని ఎంతమంది సంస్కృతం నేర్చుకున్నా గానీ ఒక్కొక్క పాయింట్స్ కి ఒక్కొక్క అర్థాలు ఉంటాయి. కానీ ఆఖరికి మాత్రం దాని యొక్క పరిపూర్ణ అర్థం మాత్రం ఒకటే ఉంటుంది. అలాగైతే అన్ని నదులు చివరికి కలవాల్సింది మహాసముద్రంలో లాగే అటువంటి రూపంలోనే అటువంటి విచిత్రంగా ఉంటే గాని వాటి యొక్క గుణాలు వేరున్నా గాని సమ్మేళనం మాత్రం ఒక మహాసముద్రమే. అటువంటి మహాప్రయాణమే మహాకుంభంలోనే కలవాల్సిందే ఏనా సరే. అంతెందుకండి, చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద పాత్ర తీసుకోండి, అది పొయ్యి మీద పెట్టండి. అన్ని రకాల పదార్థాలు మీకు ఇష్టమైనవి, తీపి, చేదు, ఒగరు అన్ని రకాలు కలిపి కింద మంట పెట్టి కలపండి. కాసేపు కలిపితే అవి మొత్తం కలిసిపోతాయిగా. అలా కాకుండా మీరు తీపేశారు కదా, తీపి తీపిగా, ఒగరు ఒగరుగా, చేదు చేదుగా, మంట మంటగా, ఉప్పు ఉప్పగా, సపరేట్ గా మనకి ఏమన్నా తయారు చేసి ఇస్తుందా? కాదు. అవన్నీ కలిపిన తర్వాత వచ్చేటువంటి రుచినే మనకి అందజేస్తుంది. కానీ అలాగే ఇది కూడా అంతే. ముందు నాది గొప్ప, నేను చెప్పేదే గొప్ప, నేనే కరెక్ట్ చెప్తున్నాను అనే భావన ఉంటుంది. కానీ చివరికి ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా రైటే అనే స్థితికి మన యొక్క శక్తి తగ్గిపోతుంది. ఎదుటి వాళ్ళని మనం కించపరిచే కొద్దీ మన శక్తి తెలియకుండా తగ్గిపోతుంది. నేను చాలా మందిని అదే అబ్జర్వ్ చేసి ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి నేను చెప్పేవాడిని, మీరు చాలా బాగా చెప్తున్నారు, కానీ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఏదో వాళ్ళు నీ దగ్గర పుట్టిన వాళ్ళు కాదు, నీ చుట్టుపక్కల వారు కాదు, నీ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు కాదు, వేరే చోట నుంచి వచ్చారు. వాళ్ళు ఏదో వేరే వాళ్ళది విన్నారు, అది తప్పు అయ్యి ఉండొచ్చు, రైట్ అయ్యి ఉండొచ్చు. అది పరిపూర్ణంగా తప్పది కాదు, అసలు దేనికి కరెక్ట్ అర్థం లేదు. ఒక మహామనిషి నాకు ఒక విషయం చెప్పింది. అర్థం అంటే ఏంటి? అర్థం దం అంటే సగం, పదార్థం అంటే అర్థం. పదార్థం కూడా కరెక్ట్ కాదు, కరెక్ట్ అయినది కాదు. పదార్థం అంటే ఆబ్జెక్ట్. పదార్థాన్ని ఆబ్జెక్టివ్ అంటారు. ఆబ్జెక్టివ్ అనేది ఇట్స్ ఏ నాట్ అండ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్, అంటే నిలకడగా ఉన్నది కాదు. అది మనం ఉన్నా లేకపోయినా అంతే ఉంటుంది, అది అంతే ఉంటది. దాని యొక్క స్థితి గతి మారదు అనేటువంటి స్థితిలో లేనిది ఏదైనా అటువంటి స్థితిలో ఉండదు. అది అంతే నిలకడగా ఉంటుంది. గాలి, నీరు ఇవి ప్రస్తుతమే ఉంటాయి, అప్రస్తుతం. అవి ప్రస్తుతం కాదు, అప్రస్తుతం. నిప్పు, గాలి, పంచభూతాలు, పంచేంద్రియాలు, ఈ మొత్తం 25 ఉన్నాయండి, 25. ఇవన్నీ నిలకడగా ఉండవు. అవన్నీ మనం ఉన్నా లేకపోయినా అంతే ఉంటాయి అనేది ఉట్టి ప్రలాపే. ఒక స్టోరీ ఉంది, చాలా బాగుంటుంది ఆ స్టోరీ. ఈ మహాసిద్ధులు, మహామంత్రాలు కావాలి అని వాటి వెంబట పడే వాళ్ళకి చాలా ఎగ్జాంపుల్ గా ఉంటుంది ఈ స్టోరీ. స్టార్టింగ్ వచ్చేసరికి ఒక సన్యాసి ఉంటాడు. అతను రోజువారీ పనులు చేసుకుంటాడు. ఇక సాయంత్రం అయ్యింది, సాయంత్రం తన యొక్క క్రియలన్నీ చేసేసుకొని ఇంకా నిద్రపోయే సమయం వచ్చింది. ఒక గుడి ఉంటుంది, గర్భగుడిలోకి వెళ్తాడు. గర్భగుడిలోకి వెళ్ళి ఇక పడుకుంటాడు. అయితే
మామూలుగా ఎవరైనా గానీ దేవుడు ఉంటే దేవుడు వైపు కాళ్ళు పెట్టరు కదా! ఈయన మహామనిషి ఏం చేస్తాడు? తన యొక్క పాదాలని తీసుకువెళ్ళి లింగం శివుడి యొక్క తల మీద పెడతాడు. లింగం పైన పెడతాడు. కొద్దిసేపు అవ్వంగానే పూజారి గుడి మూసే టైంకి వస్తాడు. గుడి ముయ్యాలి. వచ్చి ముయ్యటానికి వచ్చి లోపలికి చూస్తేనేమో ఈ సన్యాసి కాళ్ళు తీసుకెళ్లి శివుడి మీద పెట్టుకుంటాడు. ఏంద్రా బాబు ఇట్లా కాళ్ళు ఏంది దేవుడి మీద పెట్టి పడుకున్నావు అని వెళ్ళి డబ్బా డబ్బా లాగుతాడు కాళ్ళు. ఆగమయ్యా, ఏందయ్యా, ఎందుకు లాగుతున్నావు కాళ్ళు? నిద్రపోతున్నాను, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటే, బుద్ధి ఉందా నీకు అసలు? సన్యాసి అయ్యుండి సిగ్గు లేకుండా ఏంటి పని? కాళ్ళు తీసుకువెళ్ళి పరమశివుడి పైన, అది లోకాలను నేనేటువంటి మహానుభావుడి పైన నువ్వు పెట్టి ఇక మాట్లాడతావు. అసలు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అరికేసేవాడిని క్షణాన. నేను పంతులను అయిపోయాను. నేను అసలు నాకున్న కోపానికి అని టకామందిస్తాడు. నవయ్యా సరే కానీ అని వదిలేస్తాడు, పట్టించుకోడు సన్యాసి కూడా. తీసి మళ్ళీ వేరే చోట పెడతాడా, అటువైపు కూడా దేవుడు బొమ్మలు ఉంటాయి. సరే మళ్ళీ తీస్తాడు, మళ్ళీ ఇంకొక వైపు పెడతాడు. ఏ దిక్కును పెట్టినా దైవానికి సంబంధించిన వస్తువులు, దైవము అతనే ఉంటాడు గాని దేవుడే కనిపిస్తాడు గాని ఆ పూజారికి ఎటు కాలు పెట్టినా దేవుడు రూపాలే కనిపిస్తాయి. అప్పుడు అర్థం కాదు, అయ్యా ఏంది ఇది అర్థం కావట్లేదు, ఎటు చూసినా నీవే కనిపిస్తున్నావు, మరి ముందు ఈ భావన ఎందుకు కలిగించావు, అసలు ఏంటి అంటే, అప్పుడు సన్యాసి చెప్తాడు, ఇప్పుడు నీకు జ్ఞానోదయం అయింది, ఇంతవరకు నీకు జ్ఞానోదయం కాలేదు కాబట్టి మూర్ఖత్వంతో ఎదుటివాడు నీకంటే అధముడు అనే భావంతో ఉన్నావు. ఎప్పుడైతే నీవు అసలైన జ్ఞానము ఎక్కడ అన్నిట్లోనూ పరమాత్మే ఉన్నాడని గ్రహించావు, ఆనాడే నీ యొక్క బుద్ధి, నీ యొక్క అజ్ఞానము, మూర్ఖత్వము అన్ని దహనమైపోయినాయి. ఇప్పుడు పరిపూర్ణమైన జ్ఞాన యోగిగా నువ్వు తయారయ్యావు అని చెప్తాడు. ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి ఆ బ్రాహ్మణుడికి. ఈ కథ ఎలా ఉంది? ప్రస్తుతం అందరు ఇలాగేగా కాల్ చేస్తున్నారు. అవధులు దాటిన వాడినేమో పిచ్చివాడు అంటారు. మీ మూర్ఖత్వాల్లోనేమో మీరు మీ మూర్ఖత్వం ఒక స్థాయిని అవధులు దాటిచ్చేశారు. మీరు మూర్ఖత్వాన్ని కాదు, అవధులు దాటించాల్సింది మీ యొక్క మనసు ఏదైతే మిమ్మల్ని ఇలా ఆడిస్తుందో ఈ మనసుని అవధులు దాటిస్తే అక్కడ అసలైన ప్రశాంతత అనేది దొరుకుతుంది. అక్కడ మీకు వేరే ఆలోచన అనేది ఉండదు. ఈ ఆలోచన అనేది కూడా ఉండదు. ఈ మూర్ఖులు చెప్పే నమ్మకండి. స్పిరిచువల్ నాలెడ్జ్ ఎవరికి వాడికి డిఫరెంట్ గా ఉంటుంది. మంత్ర యంత్ర తంత్ర రూపేణ సిద్ధి ఇస్తుంది. సిద్ధి ఏదైనా అది సిద్ధించాలి. అసలు ఇంకో విషయం తెలుసా? సిద్ధి అంటే కొంతమంది 100 సంవత్సరాలు బతుకుతారు, 100 సంవత్సరాలు బతికినా గానీ వాళ్ళు ఏ మాయలు చేయరు. కానీ అన్ని సంవత్సరాలు, అన్ని 100 సంవత్సరాలు వాళ్ళు బతకటానికి కూడా సిద్ధే అంటారు. ఇది కూడా ఒక సిద్ధే. ఎవరికి తెలుసు? మనలాగా సామాన్యమైన బతుకుతూ ఉంటే ఏ పాతికేళ్ళకో పోయేవాడు, వాడు 100 ఏళ్ళు ఉన్నాడు అంటే అది కూడా సిద్ధే. సిద్ధి అనేది కొన్ని, దానికి ఇన్ని అని లేవు. మీరు మంత్రమైనా కానీ ఇన్నిసార్లు అని కాదు, అది మీకు సిద్ధించేంత వరకు చేయమంటారు. సిద్ధించడం అంటే మీకు అర్థమవుతుంది, మీలో మీ మనసు, మీ ఇంద్రియాలు, ఇప్పుడు ఇంద్రియాలను ఎవరు బంధించలేరులే కానీ నీకు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నీకు అనుగుణంగా ఇంద్రియాలు నీకు హెల్ప్ చేస్తున్నాయి అంటే అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓకే మనం చేసేది మనకి సిద్ధిస్తుంది. ఒకవేళ సిద్ధించిన వాడు ఎవడైనా గాని మన యొక్క జన సంచారంలో ఉండి అట్లా ఇట్లా చేసి నేను సిద్ధుణ్ణి, నేను దేవుణ్ణి అని చెప్తే నమ్మకండి. జన సంచారంలో ఉండలేడు, కపాలం బద్దలైపోతుంది. వాడు జన సంచారంలో ఉంటే ఉండలేడు, అసలు సమాజంతో ఇమడలేడు. వాడికి ఎప్పుడు ప్రశాంతత కావాలి.
కొండల్లోకి వెళ్ళి ఉంటాడు. హిమాలయాల్లో ఎందుకు స్వాములు సన్యాసులు అందరూ వెళ్తున్నారంటే హిమాలయాల్లో మంచు ఉంటది, ఆ మంచులో ఉంటారని కాదు. అసలు వాళ్ళకి ఆ హిమాలయాల కొండ లోపల ఒకవేళ బయట ఎంత మంచు ఉన్నా కానీ లోపలికి వాళ్ళకి తెలీదు. వాళ్ళు నువ్వు గంటలు గంటలు, రోజులు రోజులు, సంవత్సరాలు సంవత్సరాలు ఏమి పొద్దాకలు ఇట్లా పంపు కొట్టినట్టు కొట్టరమ్మా ఈ పంపుని. కొడితే వాళ్ళకి ముందు పంపు కొట్టాలంటే ముందు లోపలికి ఏదైనా ఫుడ్ వెళ్ళాలి. ఫుడ్ వెళ్తేనే పంపు కొడతారు. ఆ ఫుడ్ లేకుండా ఎన్నాళ్ళు కొడతారు పంపు? పంపు కొట్టరు వాళ్ళు ఏమి. కొద్దిసేపే చేసేది వాళ్ళు. ప్రాణాయామం చేసేది కొద్దిసేపే. ప్రాణాయామానికి ధ్యానానికి సంబంధం లేదు. ఈ ప్రాణాయామాన్ని ధ్యానాన్ని కలుపుతున్నారు ఇప్పుడు. ఏంటో నాకు అసలు అర్థమే కావట్లేదు. కొట్టమంటారు, బంధించమంటారు, పోతారు. కొంతమంది ఉంటారు మూర్ఖులు, పాపం వాళ్ళు సాధించాలనే తపన ఉంటుంది, మూర్ఖత్వంగా చేస్తారు. వాళ్ళకి తెలియకుండా చాలా ఇబ్బందులు వస్తాయి మీ యొక్క దొంగ మాటల వల్ల. పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? మీరు చెప్పేటువంటి మాయలు వస్తాయి, సిద్ధులు వస్తాయి, ఇదిగో స్టేజెస్ ఏ స్టేజెస్. ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు అంత ఆలోచించే స్థితికి వచ్చావు నువ్వు కూడా ఒక స్టేజ్కి వచ్చినట్టే. ఓకే, వీటి గురించి తెలుసుకోవాలనే స్టేజ్కి వచ్చావు నువ్వు. తెలుసుకో అంతవరకే, కానీ అవి మనకు కూడా రావాలి, మనం కూడా అంతే ఉండాలి అనే భావం తెచ్చుకున్నావు అంటే చాలా ఇంకా ఎదుటి వాడు, నీకు చెప్పిన వాడు పడిన కష్టాల కంటే ఇంకా ఇంకా ఎక్కువ పడాలి. వాడి దరిద్రం కూడా నీకే అంటిద్ది. అప్పుడు దాకా వాడి దరిద్రంలో ఉన్నాడు, వాడి దరిద్రాన్ని నీకు అంటిచ్చేస్తాడు. నువ్వేం చేస్తావు? ఆ మాయలో పడి వాడిలాగే తయారవ్వాలనుకుంటావు. నువ్వు కూడా వాడికంటే దారుణంగా బాధలు అనుభవిస్తావు. కృష్ణుడు ఎప్పుడు బాధలు అనుభవించమని చెప్పలేదే. అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అసలు గీతోపదేశం కాదు, అసలు నువ్వెవరని అడిగాడు అర్జునుడు. ఇవన్నీ నువ్వు చదువుతున్నావు, అసలు నేను ఎందుకు నమ్మాలి నిన్ను అని అడిగితే ఏం చెప్పాడు? మొత్తం విశ్వ విరాట్ రూపాన్ని కళ్ళ ముందు చూపించేశాడు. శత్రువులు ఆయనలోని కలిసిపోతున్నారు, మిత్రులు ఆయనలోని కలిసిపోతున్నారు, సకల జీవరాశులు ఆయనలోని కలిసిపోతున్నాయి. సరే, వీళ్ళు యుద్ధాల వల్ల సస్తెగిస్తే శత్రువులు, లేకపోతే వీళ్ళు చచ్చిపోవాలి. వీళ్ళ వల్ల పర్యావరణం కూడా పాడైపోతుంది. అరే, ఆ విషయం కూడా అడిగాడు. అవును, ఆ వల్ల ఎదుటి వాళ్ళు చచ్చిపోతే ఓకే, వాళ్ళ వల్ల మేము చచ్చిపోతే ఓకే. వాళ్ళకి మాకు యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధ రంగంలో ఎవరో ఒకళ్ళు ఓడిపోవాలి, ఎవరో ఒకళ్ళు విజయాన్ని పొందాలి కాబట్టి అది ఓకే, నీలో కలిసిపోతున్నారు అన్న బాగుంది. ఈ పశుపక్షాదులు, ఈ యొక్క బ్రహ్మ, అదే ఈ యొక్క విశ్వము, ఈ యొక్క ప్రకృతి, ఇవన్నీ నీలో ఎందుకు లీనమవుతుంది? అవి మమ్మల్ని ఏమి బాధ పెట్టలేదు. మేము చేసే తప్పుల వల్ల, మేము చేసే యుద్ధాల వల్ల అవి నాశనం అయిపోతున్నాయి. అంటే ఆ టైంలో ఆ ప్రకృతిని ఇబ్బంది పెట్టే అంత అటువంటి యుద్ధాలు ఏమి ఉండవు. మా అయితే కత్తులు కటారులు ఉండే గాని, అంతేగాని ఇప్పుడు వచ్చినాయి. కానీ ప్రకృతిని ఇబ్బంది పెట్టేటువంటి ఆయుధాలు అప్పుడు లేవు. ఆయుధాలు చాలా ప్రశాంతంగానే ఉండేవి. యుద్ధ రంగంలో శబ్దం, అంతంత శబ్దాలు కూడా ఉండేవి కాదు ఆ కాలంలో. ఇప్పుడు అన్ని శబ్దం తర్వాతే ఆయుధం ఏదైనా. ముందు శబ్దం, ఆ శబ్దంతోనే సగం నాశనం అయిపోతుంది ప్రకృతి. మంత్రం సిద్ధించాలంటే ముందు శబ్దం అనేది చాలా, దాన్ని నువ్వు ఎంత స్టడీ చేయాలి. నువ్వు ఒక సైంటిస్ట్ గా మారిపోవాలి. వేదాంతి అంటే ఏదో ఒక పిచ్చివాడు కాదు. హీఈస్ ఏ సైంటిస్ట్. He's gaining the knowledge by experimenting experimenting. He was experimenting the practical things which our yogis or the way rishis or our gurus or our kings, all our who have their particular profound speeches about the spirituality and the growth of the energies. వాటిని, ఆ ఎనర్జీస్ ని నిజంగా వాళ్ళు
ఎలా ప్రయత్నించారు, దానికి వారు ఎంత కష్టపడ్డారు, ఈ పిచ్చి సైంటిస్టులు ఏమి పొందరండి చివరికి. దానికంటే సమాజ పరంగా ఏదన్నా వస్తువు కనిపెట్టినా మంచిదని అంటావు, వేస్ట్. దానికంటే ఇది బెస్ట్, అది ఇంకా వేస్ట్. దీనివల్ల ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఉంటాయి అంటారు కదా నరకాలు, స్వర్గాలు, అందుట్లో యమధర్మరాజు లెక్కలు అవి ఇవి అంటారు కదా, వాటిలో ఏమైనా ఉపయోగపడచ్చు. ఇంకొకటి ముందు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, నేను చెప్పేది ఒక్కడు వింటే చాలు, నాకు వేల మంది లక్షల మంది వినాలి అని. ఇంకొకటి లాస్ట్ మాట, ఉండే కొద్దికి వీడియోస్ చేసే కొద్ది నా యొక్క ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అప్పుడు వీడియోస్ ఇంకా మంచిగా వస్తాయి. ఓకేనా? కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ లో వీడియోస్ చూసి ఏంటి ఇట్లా చేస్తున్నాడు అనే భావన మీరు పెట్టుకోవద్దు. ముందు ఇంకా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ అంటే మీ ప్రతిబింబం నేను చెప్తుంటే మీరే చెప్తున్నట్టు అంత మీ ప్రతిబింబం కనిపించేట్టుగా అదే భావనతో, నేను అనే భావన కాకుండా మనము అనే భావనకి తీసుకువెళ్ళేలాగా నా ముందు వీడియోస్ నేను చేయటానికి ప్రయత్నిస్తాను. నమస్తే, సైనింగ్ ఆఫ్.